ఇప్పుడు 4వ శ్లోకం చూద్దాం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధే యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర అంటే ఇక్కడ, శూరాః అంటే శూరులు, మహేశ్వాసాః గొప్ప ధనుర్ధరులు, భీమార్జున అంటే భీమార్జునులకును, సమాః సములైన వారు, యుధి యుద్ధమునందును, యుయుధానః యుయుధానుడు, విరాటః విరాటుడు, చ కూడా, ద్రుపదః ద్రుపదుడు, చ కూడా, మహారథః మహారథుడైన. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కులు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. ఇక్కడ యుద్ధ విద్యయందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైనటువంటి అవరోధము కాకుండాను భయమునకు కారణమైన వారు పెక్కులు కలరు. విజయపథములో వారు గొప్ప అవరోధము గల వంటి వారని దుర్యోధనుడు తెలియజేస్తున్నాడు. వారిలో ప్రతి ఒక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కాని వారగుటయే అందులకు కారణం. భీమార్జునుల శక్తిని తెలిసియుండుట చేతనే ఇతరులను వారితో అతడు అంటే దుర్యోధనుడు పోల్చి చూపినాడు.